అరే ఈ చేంజ్ ఎంత బాగుందో. బాగుంది అక్క, ఇది కూడా మంచిగా ఉంది. చూడు ఆర్డర్ పెట్టుకుందామా? ఆర్డర్ పెడతాం కానీ డబ్బులు లేవు కదా. అత్తేని అడుగుదామా? అడుగుదాం. ఇస్తారా? ఏమో ఒకసారి అయితే అడుగుదాం. ఏంటి ఎట్లా వచ్చారు? అదే చేయండి అని చెప్తారు కదా, డబ్బులు సామాన్లు అని చెప్తాం. అది ఇంట్లో సామాన్లు అయిపోయినాయి, అయితే డబ్బులు ఇస్తే కొనుక్కొస్తామని చెప్పి. డబ్బులు మనకు చేయించారు. ఎట్లా మరి డబ్బులు ఇస్తలేదు కదా. అత్తమ్మ డబ్బులు ఎడ దాచి పెడతానో నాకు తెలిసి నేను తీసుకొస్తా. తెలుస్తుంటా మన పని అవుతుంది. తెలియకుండా తీసుకొద్దాం, ఏం కాదు. సరేపా. ఇప్పుడు నేను పండుకుని ఇదే మంచి టైం. వీడు చూద్దాం. మా వదినలేంది ఏమో ఎత్తురు, చూద్దాంపా. హలో, ఏం చేస్తున్నా? ఏం లేదు, ఫోన్ వచ్చింది అయితే ఫోన్ మాట్లాడుతున్నాం. ఏం లేదు. అంటే డబ్బులు ఏంటి? డబ్బులు ఏమవుతాయి అంటే డబ్బులు దొంగతనం చేసిరా? అలాగే దొంగతనం చేసిరు. పై చూద్దాం. డబ్బులేమో లెక్క పెట్టుకుంటారు. అయ్యో వదినే చూసిన కదా డబ్బులు తీసేది ఎట్లా? ఏమంటది ఏమంటే ఇంకో ఇగో 100, 100, సరే 100, 50 మంచి నిజామే చెప్తుంది మన కదా. ఏమో చేసావు మంచుకుందాం, మంచి ఆర్డర్ పెట్టుకుందాం ఫోన్. మరి పైసలు పంచుకుంటారు కదా, ఏం చేస్తారో చూద్దాం. బుక్ చేసుకుందాం. చేసుకున్నాం. ఎట్లా పైసలు వచ్చినాయి అస్సలు అత్తకు తెలియకుండా చేసుకోవాలి. మళ్ళా పైసలు గుంజుకున్నా అంటే హలో, చెప్పండి. ఒకటే ఆర్డర్ పెట్టుకున్నాం కదా, 2 ఆర్డర్లు అని చెప్తుండ్రు. ఏమో మన ఇద్దరికి కలిసి చెప్తున్నాయి కావచ్చు. వస్తున్నాం బయటకు వస్తున్నాం. లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి స్టార్ట్ ఇల్లు అదే వస్తుంది. ఆర్డర్ వచ్చినట్టు పోయి తెచ్చుకున్నాం. ఏంటి ఎడుకో పోతురు, పోయి చూద్దాం. ఎవరైనా ఫోన్ చేసి ఇంకా వస్తలేడండి. ఏమో వస్తుంది. ఫోన్ చేద్దాం. మీరేనా? మేమే. ఓటీపీ 0562 582. మనీ ఇదంతా అదంతా ఫోన్పే మనీ 1200 అది. 1200 1200 నాది 11. వీళ్ళు చైన్లు కొన్నారు. మొన్న డబ్బులు దొంగతనం చేసింది ఈ చైన్ల కోసమేనా? జల్దీ పోయి అమ్మకి చెప్పాలి ఒరిజినల్ చైన్ ఉన్నది. పోదాంపా. మంచిగా ఉన్నాయి. నాకు ఆల్రెడీ తీసుకుంటే ఒక సెట్ ఉండే కానీ అది పోయింది. నా దగ్గర ఇలాంటిది గ్రీన్ కలర్ ఉండే. కూడా పెళ్ళికి వేసుకున్నప్పుడు యాంటీ నువ్వు అడిగిపోయింది, అందుకే మళ్ళీ పెట్టుకున్నావు. కమ్మలు మంచిగా అప్పుడప్పుడు పెట్టు, మళ్ళీ చూస్తే అసలే మళ్ళీ విషయం అనుకోమని కూడా దాచిపెట్టు. లేచినప్పుడు మమ్మీ
నువ్వు అనుకున్నప్పుడు వదిన వాళ్ళు డబ్బులు తీసుకొని చైన్లు కొనుక్కున్నారు మమ్మీ. అవునా? చూద్దాందా. అయ్యో మా అమ్మకు ఆడ చీర కొంగు ఇంకా దాచిపెట్టిన ఉన్నా. అరే మీ చీర కొంగులు తీయండి. తీయండి. మమ్మీ డబ్బు కనబడుతుంది, నాకు డబ్బు కనబడుతుంది. తీసుకోవే. ఇదేంటే ఇదేంటే దీనికి కూడా డబ్బా లేదు. లేదు. అయ్యో ఉంది ఉంది లేదు. మమ్మీ నీ డబ్బులన్నీ ఇట్లా చైలు అనుకొని నాశనం చేస్తున్నాయి డబ్బులన్నీ. అవును. మీరు నగలెట్లో కొన్నారా? అయినా మీకు పైసలు ఎక్కడివి? నాకు మా బిడ్డ చెప్పింది అవి నాయి. మాయే మీ ఏం తెలియదు. మాకు మీరు పెట్టిన ఏమో. అరే ఇప్పుడు ఎట్లా నేను మన పర్సులకి మనం తీసుకుని అట్లా చూస్తే ఎట్లా? నేను అత్తకి తెలియకుండా దొంగ నోట్లు పెట్టిన. అది గుర్తుపట్టా అత్త? ఏం కాదు, నిజం నోట్లోనే ఉంటాయి. పైసలు ఉన్నాయి కదా, రియల్గా అనిపిస్తున్నాయి. అంటే నా బిడ్డనే అబద్ధం చెప్పిందా? ఒకసారి అదే అబద్ధం చెప్పింది కావచ్చు. ఇంకే వదిన వాళ్ళు పైసలు తీసుకున్నావు కానీ నాయ నా దగ్గర ఉన్నాయి కదా. ఏమో మమ్మీ, నేను తీసినప్పుడు అయితే చూసిన, నిజంగా తీసి. అబద్ధాలు చెప్తున్నావా? నా పర్సులో నాయే ఉన్నాయి. ఏమో తీసుకొని మళ్ళీ పెట్టినట్టున్నా, నాకు తెలియదు. పైసలు తీసినాక అత్తకి తెలియకుండా దొంగ నోట్లు పెడదాం. తెలిస్తే ఎట్లా? ఏం కాదు. వదిన పైసలు తీసేటప్పుడు నేను చూసినా కదా, మళ్ళీ పర్సులకి డబ్బులు ఎట్లా వచ్చినాయి